ఈసారి జేఈ మెయిన్ జనవరి ఎడిషన్లో జేఈ మెయిన్ 2025 కన్నా 45,000 మంది ఎక్కువ రాశారని మనకు తెలుసు. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు కట్ ఆఫ్స్ కూడా పెరగాలి. ఎందుకంటే కట్ ఆఫ్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు టేక్ ద టెస్ట్. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఆర్ ఫిక్స్డ్. మనకు తెలుసు టాప్ 2.5 lakh స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. అందులో మళ్ళీ కేటగిరీ వైజ్ పర్సంటేజ్ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఈ సంవత్సరము కిందటి సంవత్సరంతో పోలిస్తే జనవరి ఎడిషన్లో 45,000 మంది ఎక్కువ రాశారు. అండ్ ఏప్రిల్ కలుపుకుంటే దాదాపుగా 1,00,000 మంది ఎక్కువ రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కట్ ఆఫ్స్ పెరగాలి. కాకపోతే ఈ కట్ ఆఫ్స్ ఆల్ కేటగిరీస్లో పెరుగుతాయా, కొన్ని కేటగిరీస్లో పెరుగుతాయా, కొన్ని కేటగిరీస్లో తగ్గుతాయా అని డిసైడ్ చేయాలి అంటే, అది చెక్ చేయాలి అంటే వీల్ హ్యావ్ టు సీ కేటగిరీ వైజ్ కాంపిటీషన్ ఎలా ఉంది అని మనకు తెలిస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ వెదర్ ద పర్సంటేజ్ కట్ ఆఫ్స్ విల్ గో అప్ ఆర్ గో డౌన్. సో దానికి ఫార్చునేట్లీ మన దగ్గర డేటా ఉంది. సో ఈ డేటా చూసే ముందర లెట్ us see 2024 నుంచి 2025 కట్ ఆఫ్స్ ఏ విధంగా మార్పులు జరిగాయని చూద్దాము. జనరల్ కేటగిరీలో 2024లో 93.23 ఉంటే 2025లో 93.1% అంటే మార్జినల్గా తగ్గింది. అదే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కూడా 1% పాయింట్ తగ్గింది. అదే మనం ఓబీసీ చూస్తే 79.67 నుంచి 79.43 మార్జినల్గా తగ్గింది. కానీ ఎస్సీలో ఏమైందంటే పెరిగింది, 60.09 నుంచి 61.15 1.15% పెరిగింది. అదేవిధంగా ఎస్టీలో కూడా పెరిగింది, ఎందుకంటే ఆ రెండు కేటగిరీస్లో కాంపిటీషన్ పెరిగి ఉంటుంది. సో ఈసారి చూద్దాము, జనవరిలో 2025లో జనరల్ కేటగిరీ ఎంతమంది రాశారు, 2026లో ఎంతమంది రాశారు చూస్తే జనరల్ కేటగిరీ 4,66,000 మంది రాస్తే ఇక్కడ 4,52,000 మంది 2026లో రాశారు. అంటే దాదాపుగా 2.9 అంటే ఒక 3% తగ్గుదల ఉంది, 3% డిక్రీజ్ ఇన్ జనరల్ కేటగిరీ. అంటే జనరల్ కేటగిరీ కాంపిటీషన్ తగ్గింది ఇన్ 2026. ఇది జనవరి మాత్రమే. ఏప్రిల్ కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే దెన్ పర్సంటైల్ కట్ ఆఫ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫికేషన్ 93.1 కన్నా కొంచెం మార్జినల్గా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అజంప్షన్ ఏంటి, సేమ్ ట్రెండ్ షుడ్ కంటిన్యూ ఇన్ ఏప్రిల్ ఆల్సో. జనవరిలో అయితే 3% కాంపిటీషన్ తగ్గింది, సో ఇది తగ్గాలి. సో ఇఫ్ ద సేమ్ ట్రెండ్ కంటిన్యూస్ 93.1 కన్నా మార్జినల్గా తగ్గడానికి ఛాన్సెస్ జనరల్ కేటగిరీలో ఉంది. ఈడబ్ల్యూఎస్లో చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో దెర్ ఈస్ అ 16% హైక్, 16% ఇంక్రీజ్ ఇన్ కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ 1,38,000 మంది రాస్తే ఈసారి 1,60,000 మంది రాశారు. సో 16% హైక్ ఉంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వాజ్ 80.38. ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ ఛాన్సెస్. కొంతమంది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాక జనరల్ కన్వర్ట్ అయిపోతారు. బట్ నార్మలీ ఈ 80.38 నుంచి కొంచెం మళ్ళా 2024 లాగా 81కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అయితే ఎంత ఉంది పర్సంటేజ్, 5.5% మార్జినల్ ఇంక్రీజ్ ఉంది, 5.5%. సో కొంచెం కాంపిటీషన్ పెరుగుతోంది కాబట్టి ఇదే ట్రెండ్ ఏప్రిల్లో కూడా కంటిన్యూ అవుతే 79.43కి ఒక పర్సంటైల్ పాయింట్ యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి యాజ్ ఫార్ as ఓబీసీ ఈస్ కన్సర్న్డ్. ఎస్సీలో ఏమిటంటే అగైన్ 5.7% ఇంక్రీజ్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ 1,22,000 అంటే ఈ సంవత్సరం 1,29,000. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే 61.15 నుంచి కొంచెం మార్జినల్గా పర్సంటైల్ కట్ ఆఫ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్టీలో చూస్తే ఏముంది, 9.2% ఇంక్రీజ్ ఉంది కాంపిటీషను.
లాస్ట్ ఇయర్ 39,950, దాదాపుగా 40,000 మంది రాస్తే ఈసారి 43,632 మంది రాస్తున్నారు. సో అరౌండ్ 9% ఇంక్రీజ్ ఉంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వాస్ 47.9, అంటే 48% లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం అది పర్హాప్స్ 49 తప్పకుండా దారడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఆన్ ది అజంప్షన్ దాట్ ది ట్రెండ్ ఇన్ ఏప్రిల్ will continue the January trend. That's a big assumption, but mostly అదే విధంగా జరగచ్చు. సో పెద్ద డిఫరెన్స్ ఉండవు, బట్ 1 percentile పాయింట్ అక్కడ ఇక్కడ కొంచెం తగ్గచ్చు. 24 నుంచి 25 ఎలా చూసామో అలాగే 25 నుంచి 26 కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ విల్ బి దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కట్ ఆఫ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ అటెంప్ట్ JEE Main.